నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామా? నిర్గమాకాండము 34వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. భూమి మీద ఎక్కడైనను ఏ జనులోనైనను చేయబడిన అద్భుతములను నీ ప్రజల ఎదుట చేసేదను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానము చేసి నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏ జనులలో కూడా చేయని అద్భుతములను మీ ఎదుట చేసేదను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఆ యొక్క సందర్భం ఏమంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతము దగ్గర ఉన్నప్పుడు మోషే తండ్రి అయిన దేవుని ఆజ్ఞ మేరకు ఆ యొక్క పర్వతమును ఎక్కి పైకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞల పలకలను ఇచ్చాడు. ఆయన ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలు తీసుకుని కిందికి దిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దుష్కార్యమును చూసి మోషే కోపపడి, ఆ దుష్కార్యం ఏమంటే దూడను చేసుకుని పూజిస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. కోపముతో మరి ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలను వారి మీదికి వేశాడు. రెండవ మారు దేవుడు అతనిని ఆ యొక్క పలకలను, మరొక 2 పలకలను తీసుకురమ్మన్నప్పుడు ఆయన ఉదయమే సిద్ధపడి కొండ శిఖరమును ఎక్కడానికి ఆయన వెళ్ళాడు. ఆ కొండనెక్కాడు. మేఘంలో అక్కడ దేవుడు అతనితో కూడా నిలిచి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు భయంకరమైన పాపము చేశారు కదా ఇశ్రాయేలీలు. పాపము చేసిన వారిని దేవుడు సంహరించాడు కదా. దేవుడు రోషము కలిగిన దేవుడు కదా. పాపాన్ని ఇష్టపడే దేవుడు కాదు. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని మాట చెప్పిన దేవునికి విరోధముగా ఒక విగ్రహాన్ని చేసుకుని వారు పూజించారు. మరి దేవుడు వారి యొక్క ఆ యొక్క పాపమును బట్టి వారిని శిక్షించాడు. అందుకు మోషే దేవునితో మాట్లాడుతూ, ఆయన నువ్వు కృప చూపే దేవుడు, దోషములు, అపరాధములు, పాపములు క్షమించే దేవుడు కదా. నాయనా మమ్మల్ని క్షమించు. నేల వరకు పడి నమస్కారము చేసి నీ కటాక్షము మా మీద కలిగి ఉండి మనవిని ఆలకించు ప్రభువా. మా మధ్య ఉండి మాతో కూడా రావాలనని ఈ లోబడని ప్రజలు వారి దోషము పాపము క్షమించి వారికి ఏదైతే నువ్వు వాగ్దానము చేశావో ఆ భూమిని వారికి ప్రభువా అని దేవుని వేడుకుంటూ వచ్చాడు. మోషే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి దేవునితో సంభాషణ చేస్తూ ఉంటున్నాడు. దేవా, నీవన్నీ చేయ వదలద్దు, విని క్షమించు అని అడుగుతూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిబంధన చేస్తే దానిని రద్దుపరిచేవాడు కాదు. అందుకని ఆయన నిబంధన చేశాడు. ఈ యొక్క ప్రజలు వీరు ఏ రీతిగా ఉన్నా వీరి యొక్క పరిస్థితులను బట్టి నేను మాట ఇచ్చాను కాబట్టి, ఇదిగో ఎవరూ చేయలేని, ఏ జన్మలలో చూడని అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన కార్యములను నేను వీరి పట్ల జరిగిస్తానని చెప్పాడు. అవున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు దేవుడు వారిని గొప్ప కార్యాలను చేసి నడిపించారు. వారు ఏ రాజ్యమును దాటి వెళ్ళినా, ఏ ప్రాంతాన్ని దాటి వెళ్ళినా దేవుడు వారి పక్షాన ఉండి కార్యము చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మాటను రద్దుపరిచే దేవుడు కాదు. వాక్కును దానముగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి ఎన్నో అద్భుతాలను వారి జీవితాలలో చేశాడు. అందుకనే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనములో, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృప చూపువాడను,
నమ్మదగిన దేవుడననియు తను ద్వేషించు వారిలో ప్రతి వాని బహిరంగముగా నశింప చేయుటకు వారికి దండన విధించువాడననియు నీవు తెలుసుకొనవలెను. నీ దేవుడు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారికి 1000 తరముల వరకు కృప చూపే దేవుడని, నమ్మదగిన దేవుడని ఆయన మరొక్కసారి రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అవునా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు ఎదుట దేవుడు కార్యములను చేస్తూ వచ్చాడు. ప్రతి అడ్డును, ప్రతి ఆటంకాన్ని తొలగిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్క ఇరుకులను, ఇబ్బందులను పోగొడుతూ వచ్చాడు. ప్రతి రాజ్యముల మీద, ప్రతి ఆటంకం మీద దేవుడు వారికి ముందుగా వెళ్ళి ప్రతి దానిని జయమును వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు కదా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చిన. అద్భుత కార్యములను దేవుడు చేయడానికి ముందుగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. యెరికో ముందు నిలబడ్డారు. ఏమి చేయాలో తోచని స్థితి. ఇదిగో దేవుడు అద్భుత కార్యములను చేసే దేవుడు యోర్దాను ఎదుట నిలబడి ఉన్నారు. యోర్దాను ఏకరాశిగా నిలబడాలి. దేవుడు అద్భుత కార్యాలను వారు చూడాలి. ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయాలని నువ్వు కోరుకుంటూ ఉంటే, ఆశపడుతున్నట్టయితే, ఇదిగో ఈ ఉదయ కాలమున మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన కార్యం ఏమంటే, నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని దేవుని ముందు నిలబడు. నీలో ఉన్న పాపాన్ని పోగొట్టుకో. దేవాలను క్షమించునడుగు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు 77వ కీర్తన 14వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటున్నాడు కదా. ఇదిగో ఆయన ఎటువంటి వాడో మనం చూడబోతున్నాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. అవును, దేవుడు మనుషుల ఎదుట, జనుల ఎదుట తన శక్తి ఏమైందో ఆయన ప్రదర్శన చేసి ఉన్నాడు. ఆశ్చర్య క్రియలను జరిగించాడు. యోర్దానును ఏకరాశిగా నిలిపాడు కదా. యెరికోను కూల్చినవాడు కదా. ఏ జనులు కూడా తెలియని, ఏ జనులు కూడా ఎరుగని, ఎవరు చూడని వింతైన కార్యాలను ఇశ్రాయేలు పట్ల చేశాడు కదా. అద్భుతములను వారి ఎదుట చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులైన మనకు కూడా దేవుని యొక్క శక్తి అది ఊహించనిది. దేవుడు తన ప్రజల పట్ల చేసిన వాగ్దానమును ఆయన నూతన నిబంధన వాగ్దానము ద్వారా తన కుమారుడైన యేసు ద్వారా మనకు చేసి ఉంటున్నాడు. ఆ యొక్క యేసు క్రీస్తు యొక్క బలియాగము ద్వారా, ఆ గొప్ప అద్భుతము ద్వారా, ఆ గొప్ప త్యాగము ద్వారా మనమందరము కూడా పాపము నుండి, శాపము నుండి విమోచింపబడ్డాం. అవును, మనము విమోచింపబడిన వారై ఆయన బిడ్డలుగా మనము ఆయనతో సహవాసము చేయడానికి, ఆయన యొక్క శక్తిని తెలుసుకోవడానికి, ఆయన యొక్క నీతిని, రాజ్యమును వెతకడానికి, ఆయన మార్గంలో వెళ్ళడానికి దేవుడును మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మన ద్వారా దేవుడు కార్యాలను చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేసిన దేవుడు ఏ రీతిగా అద్భుత కార్యములను చేసి వారిని నడిపించాడో, ఈ ఉదయ కాలమున ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తు అను వాగ్దానమును బట్టి మనకు కూడా అద్భుత కార్యాలను చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నీవు నమ్మినట్టయితే, నీవు విశ్వసించినట్టయితే దేవుని యొక్క రక్షణ కార్యమును, ఆ యొక్క అద్భుత కార్యమును నా జీవితంలో, మన కుటుంబాలలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రక్షణ ఉచితమైనది. ఈ రక్షణ ఉచితమైనది. ఈ యొక్క అద్భుతము ఎవరూ చేయనిది. ఆయన నా జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ జనములలో కూడా చేయబడని, ఏ ప్రజలలో కూడా చేయబడని కార్యమును ఎన్నిక లేని, అర్హత లేని, యోగ్యత లేని మన జీవితాలలో దేవుడు చేసి ఉంటున్నాడు. ఇంతకంటే ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం ఏదైనా ఉందా? ఉచితమైన రక్షణ తన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. మన పాపముల నుండి విమోచించాడు. మన శాపములను కొట్టివేశాడు. మన బలహీనతలు, మన వ్యాధులను తొలగించి మనకు దేవునికి మధ్యవర్తిగా యేసయ్య నిలబడ్డాడు. ఇంతకంటే అద్భుతం మనకు ఏదైనా కావాలా? ఎన్నో అద్భుతాలను మన జీవితంలో చేశాడు కదా. ఇంకా నమ్మలేని స్థితిలో ఉంటున్నావా? ఇశ్రాయేలుల వలె నువ్వు కూడా పాపం ఇంకా చేస్తూ ఉన్నావా? ఒకవేళ ఆ రీతిగా ఉన్నట్టయితే ఉదయ కాలమున దేవా నన్ను క్షమించు ప్రభువా,
నువ్వు 1000 తరముల వరకు కృప చూపే దేవుడు నాయనా. నీ కృప చొప్పున నన్ను కరుణించు. నా అతిక్రమంలో తుడిచివేయి, నా దోషం పోయినట్లు నన్ను ఉదయకాలం కడుగు ప్రభువా. నువ్వు చేస్తున్న అద్భుతములను, ఆశ్చర్య కార్యములను నేను సాక్షిపడిగా నిలబడి ప్రకటించే భాగ్యాన్ని నాకు దయచేయని దేవుని అడుగుదామా? ఇశ్రాయేలు ప్రజల వలె, మూర్ఖుల వలె మొండిగా ఇంకా దేవునికి దూరంగా ఉన్నారా? యేసుక్రీస్తుని బట్టి మనము ఆయనకు సమీపస్తులుగా అయి ఉంటున్నాం. ఒక్కసారి ఆయన వైపు చూసి, దేవా అద్భుతములు చేయువాడా, నీకు స్తోత్రములు. నా కుటుంబంలో మీరు చేసిన అద్భుతముల కొరకై, ఈ గొప్ప రక్షణ అనే అద్భుతము కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. రక్షించావు, నీకు వందనాలు అని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ జన్మలోనైనా చేయబడిన అద్భుతములు నీవు మా పట్ల చేసి ఉంచావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపావు. కుమారుని యొక్క బలియాగము ద్వారా రక్షణ అనే అద్భుతమును, ఆశ్చర్య కార్యమును మా జీవితంలో జరిగించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావని మాకు అర్థమవుతుందయ్యా. ఏ జనులలో కూడా చేయని కార్యమును నా యొక్క కుటుంబంలో, నా జీవితంలో నువ్వు చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీ మార్గంలో నడవడానికి కృపను నాకు అనుగ్రహించమని, బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో అడుగుతుంటున్నాను తండ్రి. ఆమేన్.